హాయ్ హలో ఫ్రెండ్స్, చిలకడ దుంపలతో చిటికలో అయిపోయే రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇదొక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. పొలాల్లో అయితే చాలా చక్కగా చిలకడ దుంపలు అయితే ఫుల్గా వచ్చేసాయన్నమాట. వీటిని అయితే తీసుకొచ్చి నీట్గా వాష్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఇది అంతా నేలలో ఉంటుంది కాబట్టి మట్టి ఉంటుంది. ఇదంతా శుభ్రంగా కడుక్కొని ఒక ప్యాన్లో కాస్త నెయ్యి వేసుకొని వీటిని అయితే మూత పెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది కొంచెం టైం పడుతుంది కాబట్టి మూత పెడితే తొందరగా మగ్గిపోతుంది. సో ఇవి కాస్త అటు ఇటు కదుపుకుంటూ మగ్గించుకోవాలి. ఇవైతే పిల్లలకి చాలా హెల్దీ ఫుడ్ అన్నమాట. రాను రాను ఇవన్నీ మర్చిపోతున్నారు కాబట్టి మనమే వీటిని గుర్తుపెట్టుకొని వాళ్ళకి చేసి చూపించాలి. సో ఇలా మగ్గిన తర్వాత తొక్కైతే తీసేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. వీటిని అయితే మరిగించుకున్న పాలలో వేసుకొని కాస్త ఉడికించుకోవాలి. ఇది కాస్త ఉడికిన తర్వాత దాంట్లో 2 స్పూన్ల పంచదార అయితే వేసుకొని అలాగే 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఉడికించుకోవాలి. ఫైనల్గా ఇది కలర్ చేంజ్ అవ్వడం మీరైతే గమనిస్తున్నారు కదా. సో ఇలా సింపుల్గా రెసిపీ అయితే ఫినిష్ అయిపోయిందనమాట. ఇదైతే టేస్టీ హెల్తీగా ఉంటుంది. మీ పిల్లలకి ట్రై చేసి తప్పకుండా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మనల్ని ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను.